ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ మాజీల్లో పార్టీ మారడంపై అంతర్మథనం ప్రారంభమైంది. పార్టీ అధినేత కేసీఆర్ కుటుంబంలో కలహాలు పెరిగిపోయాయి. అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదని భావిస్తున్నారు. బీజేపీలో చేరడం బెటర్ అనుకుంటున్నారు. ఇక టీడీపీకి కొత్తగూడెం జిల్లాలో పూర్వ వైభవం వస్తుందని ఆశిస్తున్న నేతలు కొందరు పసుపు కండువా కప్పుకోవాలన్న ప్లాన్లో ఉన్నారు. మరికొందరు కాషాయ దళంలో చేరాలన్న ఆలోచన చేస్తున్నారు. కొత్తగూడెం జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణలపై ఇన్సైడ్ స్టోరీ. ఇటీవల ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయ నేతల నోటి వెంట మళ్లీ తెలుగుదేశం మాట వినిపిస్తోంది. నలుగురు కలిస్తే ఇదే అంశంపై చర్చించుకుంటున్నారు. తమ అనుచరులు తెలుగుదేశంలో చేరే అవకాశం ఉందంటూ మాజీలంతా మాట్లాడుకోవడం కనిపిస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన ఓటర్లు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లో కుటుంబ కలహాలు పెరిగిపోయాయి. అవినీతి కేసులు మెడకు చుట్టుకుంటున్నాయి. కలహాలు వెంటాడుతున్నాయి. అవినీతి కేసులతో ఇక గులాబీ పార్టీ అధికారంలోకి రావడం కష్టమనే భావన ఉంది. కారు పార్టీ పాలనను చూశారు, కాంగ్రెస్ సర్కారును చూస్తున్నారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలనే స్లోగన్ బలంగా జనంలోకి వెళుతోంది. ఉత్తర తెలంగాణలో కదం తొక్కుతున్న కమలదళానికి పసుపు సైన్యం కలిస్తే రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని అశ్వరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 2018 ఎన్నికల్లో మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాటి సీఎం కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్తో టీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితిని, కాంగ్రెస్ పాలనను బేరీజు వేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో కూటమి జెండా ఎగరడం ఖాయమని, మళ్లీ తెలుగుదేశంలో చేరాలని మెచ్చాపై అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. భద్రాచలంలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుంది. ఉమ్మడి రాష్ట్రంలో కమ్యూనిస్టులతో పొత్తు కారణంగా తెలుగుదేశం పార్టీకి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. హిందుత్వం ఎజెండా, బీజేపీ సెంటిమెంట్తో భద్రాచలం బరిలో ఉంటే తెలుగుదేశం మద్దతుతో జెండా ఎగరేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇక అశ్వరావుపేట, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో పలువురు మాజీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం, బీజేపీ వైపు చూస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లందులో హరిప్రియా నాయక్ తెలుగుదేశంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి బీఆర్ఎస్లో చేరారు. ప్రస్తుతం కారు పార్టీలోనే ఉన్న ఇప్పటి నుంచే కొత్త రాజకీయ సమీకరణాలపై దృష్టి పెట్టారు. బీజేపీ, టీడీపీ కలిస్తే వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. టీడీపీలో చేరితే రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓ మాజీ ఎంపీ, సత్తుపల్లి, అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యేలకు వారి అనుచరులు సూచిస్తున్నారు. బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదనే అంచనాలున్నాయి. దీంతో బీజేపీ, టీడీపీలో చేరే ప్లాన్లో ఉన్నారు. పలువురు మాజీ ఎమ్మెల్యేలు యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. సైకిల్పై సవారీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న భావనలో ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుందో చూడాలి.